సెక్రటరీ గారు చెప్పారు ఈ నెల ఏప్రిల్ నెల మహనీయుల నెల అన్నట్టు ఎందరో మహనీయులు పుట్టిన నెల ఈ మాసంలో ప్రతి ఒక్కరికి మనం జయంతి జరుపుకోవాల్సిందిగా ముఖ్య అతిథిగా ఉండి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఉండి కోటప్ కానీ స్కాచ్ కానీ లండన్స్ నివాళాలు పిలిచాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది అవుతుందో కాదో అని అనుకున్నాం ఇంతకుముందు. మనం ఇప్పుడు ఎన్నో ఊళ్ళో చూసుకుంటా వచ్చినాము. మేము ఎక్కడ పది వచ్చిన నాకు చాలా సంతోషం. ఇక నుంచి ఎప్పుడైనా సరే ప్రతిసారి మన మహిళా నిలయలు వచ్చిన రోజు ప్రతి ఒక్కరు కలిసి పట్టుగా చేసుకున్నాం. గాంధీ కానీ విజయవాడ కానీ మన శాకలైలమ్మ కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక అంబేద్కర్ కానీ అవకాశం 76వ సంవత్సరంలో బాబు జగ్జీవన్ రామ్కు ఉప ప్రధానిగా అవకాశం వస్తే అప్పటి పాలకవర్గం అవకాశం ఇవ్వకుండా 79వ సంవత్సరంలో అవకాశం ఇచ్చి ఒక్క 6 నెలల కాలం పాటు భారతదేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి ఏకైక బహుజన వర్గాల బిడ్డ ఉన్నారు అంటే రెండవది, ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉన్నదో అది మనం అనుభవిస్తున్నటువంటి వివక్ష కాదు. వాళ్ళ జెడ్ కేటగిరీ భద్రత పొందినటువంటి బాబు జగ్జీవన్ రామ్ కూడా వివక్ష అనుభవించాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వారణాసిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటే వారణాసిలో పరిపూర్ణానంద స్వామి విగ్రహావిష్కరణ జరగాలి. ఆ విగ్రహావిష్కరణకు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఢిల్లీ నుండి వారణాసికి వస్తే అప్పుడు ఆవిష్కరణ చేసి వెళ్ళిన తర్వాత అడిగేట్టున్నటువంటి పురోహిత వర్గం అంతా గుడి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఓ దళితుడు ఉప ప్రధానిగా ఆయన ఆహ్వానించినటువంటి వ్యక్తులే ఆయన దళితుడు అని చెప్పి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణులంతా కూడా శుద్ధి చేసి ఆ గుడినంతా కూడా శుద్ధి చేసినటువంటి తరం. అంటే ఆ వివక్షలో కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర రవాణా శాఖ మంత్రిగా, కేంద్ర అట్లాగే టెలికాం శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఆయన చెయ్యని శాఖలు లేకుండా అనేక శాఖలకు సుదీర్ఘంగా 40 ఏళ్ల పాటు రాజకీయం చేసినటువంటి అందరికీ తెలుసో లేదో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఏం ఇవాళ మనలాగా ఏదో పేద బీద కుటుంబాల నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆయన పొలం ప్రతిసారి జయంతి చేసుకుంటూ మన గ్రామాన్ని ఆదర్శంగా నిలుస్తున్నాం. అదేవిధంగా మరి నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా ఇంగ్లీష్ అధ్యక్షులందరూ కూడాను ప్రతిసారి మహనీయులటువంటి మాసం ఉంది. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం. 5వ తారీఖు నాడు బాబు జగ్జీవన్ జయంతి ఉంది. ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిరావు ఫులే, ఏప్రిల్ 14 నాడు మన అంబేద్కర్ జయంతి ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ద్వారానే మరి దీన్ని అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటే అందరినీ మమేకం చేస్తే విలేజ్ అంతా కలిసి చేసుకున్నట్టు ఉంటుంది. ఇదంతా ఒకరి పండుగ కాదు, ఇది అందరి పండుగలాగా ఉంటుందని చెప్పేసి నేను పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ముందుకు తీసుకొని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రధాన స్వాతంత్ర సమరయోధుడు దళిత నాయకుడు ఈయన మన మాజీ ఉప ప్రధానమంత్రి మరియు ఈయన దళిత అనాగరిక వర్గాల హక్కుల కోసం పోరాటం చేసి